హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటలు బై స్నేహ. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద చేసి అసలైన హైదరాబాద్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ స్టవ్ మీద చేసిన బిర్యానీకి కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా దమ్ పెట్టి చేసిన బిర్యానీకి వచ్చే ఫ్లేవర్లో చాలా తేడా ఉంటుంది. కట్టెల పొయ్యి సెగలో నెమ్మదిగా ఉడకడం వల్ల ప్రతి రైస్ గింజలో మటన్ మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. అందుకే హోటల్ స్టైల్ రుచి ఇంట్లోనే వస్తుంది. ఇక్కడ నేను 1 kg మటన్తో ఈ బిర్యానీని తయారు చేస్తున్నాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మొదటిసారి చేసే వాళ్ళకి కూడా ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 kg మటన్ తీసుకుంటున్నాను. ముందుగా మటన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళను పూర్తిగా వంపేసి మీడియం సైజ్ పీసులుగా తీసుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, బిర్యానీకి ఎప్పుడు మీడియం సైజ్ మటన్ పీసులు తీసుకుంటేనే బాగా ఉడుకుతాయి. మరి చిన్న పీసులు అయితే డ్రై అయిపోతాయి, పెద్ద పీసులు అయితే దమ్లో సరిగా ఉడకవు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ల కారం, 2.5 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకుందాం. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఇక్కడ నేను ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వాడుతున్నాను, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చేత్తో నలిపిన కసూరి మేతి వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేస్తే బిర్యానీకి చాలా మంచి హోటల్ స్టైల్ అరోమా వస్తుంది, కాబట్టి వీలైతే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో 3 వంతులు వేసుకున్నాము. నేను ఇక్కడ 5 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇందులో 3/4 ఇప్పుడు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ రసం పిండుకుందాము. ఇప్పుడు చేత్తో బాగా కలుపుతూ మటన్ పీసులకి మసాలా బాగా పట్టేలాగా కలపాలి. ఈ స్టెప్ ఎంత బాగా చేస్తే బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. కాబట్టి తొందరపడకుండా 2 నుంచి 3 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చివరగా 150 గ్రామ్స్ చిక్కటి పెరుగు వేసుకుందాము. ఒక చిన్న టిప్ అండి, మసాలాలన్నీ ముందుగా బాగా కలిపిన తర్వాతే పెరుగు వేయాలి. అప్పుడు మసాలా మటన్లోకి బాగా కలిసిపోతుంది. చివరగా ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని కనీసం 1 గంట మ్యారినేట్ చేయండి. ఇంకా మంచి రుచి కావాలంటే 2 to 3 అవర్స్ కూడా మీరు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. అలా చేస్తే బిర్యానీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ముందుగా రైస్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఎక్కువగా పిసకకండి, అలా చేస్తే రైస్ ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా బాగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టడం వల్ల గింజలు పొడవుగా వస్తాయి, అలాగే దమ్ పెట్టిన తర్వాత కూడా రైస్ విడివిడిగా వస్తుంది. 1 గంట తర్వాత ఇప్పుడు మనం మటన్ని ముందుగా ఉడికించుకుందాము. ఇందుకోసం ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం వేసుకుందాము. మటన్ని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న విషయం అండి, నేను పచ్చిమిర్చి మ్యారినేషన్లో వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మీరు మ్యారినేషన్లోనే వేసుకోండి. మటన్ ముక్కలు కొంచెం గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేయకపోతే అడుగు మాడే అవకాశం ఉందండి, అందుకని కొద్దిగా నీళ్ళు తప్పకుండా వేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ని పూర్తిగా ఉడికించకండి, సుమారు 70% మాత్రమే కుక్ చేయాలి. మిగిలిన 30% దమ్లో ఉడికి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం వాటర్ బాయిల్ చేద్దాం. ఇంకో పెద్ద గిన్నెలో సరిపడా నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు బాగా బాయిల్ అవుతున్నప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి, 1 నిమ్మకాయ రసం, షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొక్క ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ నీళ్ళను టేస్ట్ చూసినప్పుడు సముద్రపు నీళ్ళలా కొంచెం ఉప్పుగా అనిపించాలి. అప్పుడే రైస్కి
సరైన ఉప్పు పడుతుంది. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ని 50% మాత్రమే ఉడికించాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఉడికిస్తే దమ్లో రైస్ మెత్తగా అయిపోతుంది, కాబట్టి సగం మాత్రమే ఉడికిస్తే సరిపోతుంది. రైస్ 50% కుక్ అయ్యేలోపు మనం బిర్యానీ దమ్కి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను బిర్యానీ చేసే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. నేను కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నాను. ఇలా నెమ్మదిగా వచ్చే సెగ వల్ల మసాలా బాగా వేగి దమ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ స్టెప్ పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలంటే ఈ స్టెప్ చేసుకోండి, లేదంటే కుక్కర్లో ఉడికించిన మటన్ని డైరెక్ట్గా కూడా లేయరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుని టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకుందాం. మటన్తో పాటు వచ్చిన గ్రేవీని మాత్రం పూర్తిగా వేయకండి, కొంచెం గ్రేవీని పక్కన తీసి పెట్టుకోండి. అది మనం లేయరింగ్ చేసేటప్పుడు పైన పోస్తే ప్రతి రైస్ గుంచికి మటన్ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు మటన్ని మరో 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లేయరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 50% ఉడికించిన బాస్మతి రైస్ తీసుకొని మటన్ మీద ఈవెన్గా ఒక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొదటి లేయర్ మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 నుంచి 5 యాలకులు దంచి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మటన్ గ్రేవీని ఈ లేయర్ పైన పోయాలి. ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, వేయకపోయినా బిర్యానీ టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా 2వ లేయర్గా వేసుకోవాలి. మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చివరగా రైస్ ఉడికించిన నీళ్ళలో నుంచి ఒక 1/2 గ్లాస్ తీసుకుని పైన పోసుకోవాలి. ఇది రైస్ దమ్లో పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బిర్యానీ దమ్ పెట్టడానికి పూర్తిగా రెడీ అయిపోయింది. చూసారు కదా, లేయర్స్ అన్నీ చాలా బాగా రెడీ అయ్యాయి. ఇప్పుడు అసలైన దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు గిన్నెకి మూత పెట్టి మూత చుట్టూ గోధుమ పిండితో సీల్ చేస్తే ఇంకా మంచి దమ్ వస్తుంది. నేను ఇక్కడ మూత పెట్టి నేరుగా దమ్ పెడుతున్నాను. మీకు అవకాశం ఉంటే పిండితో సీల్ చేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఉండే వేడికి ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద వచ్చే నెమ్మదైన సెగ వల్లే ఈ హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అందుకే హోటల్ స్టైల్ టేస్ట్ ఇంట్లోనే వస్తుంది. ఈ సమయంలో మూతను మధ్యలో అస్సలు తీయకండి, అలా చేస్తే ఆవిరి బయటకు వెళ్ళి దమ్ సరిగా రాదు. చూసారా, మరో 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఎంత మంచి అరోమా వస్తుందో. ఒక్కో రైస్ నుంచి విడివిడిగా ఉంది. మటన్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయింది. ఇప్పుడు చివరగా 2 టీ స్పూన్ల నెయ్యి పైన వేసుకున్నాము. ఈ చిన్న టిప్ వల్ల బిర్యానీకి మంచి షైన్ కూడా వస్తుంది. ఇప్పుడు బిర్యానీని కింద నుంచి పైకి బాగా జెంటిల్గా కలపాలి. గరిటతో బలంగా కలపకండి, అలా చేస్తే రైస్ గుంజలు విరిగిపోతాయి. కాబట్టి నెమ్మదిగా లేయర్స్ అలాగే ఉండేలాగా కలపండి. చూసారు కదా, ఒక్కో లేయర్ ఎంత అందంగా ఉందో. రైస్ కూడా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. మటన్ మసాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ కట్టెల పొయ్యి మీద చేసిన హైదరాబాద్ మటన్ బిర్యానీని రైతా, ఆనియన్ సలాడ్ లేదా మిర్చికా సాలంతో సర్వ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్స్ చదవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మా ట్రెడిషనల్ రెసిపీస్ కోసం వంటలు బై స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో సూపర్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.